హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 8th క్లాస్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాము. యాక్చువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా A ఈక్వల్స్ టు P ఇంటూ 1+R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఏ అంటే అమౌంట్ అనమాట. దీన్ని ఈ ఫార్ములా ద్వారా మనము ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అయితే ఇలా ఎగ్జామ్ వర్షన్లో అయితే ఇలా చేస్తాము, కాంపిటేటివ్ ఎగ్జామ్ వర్షన్లో అయితే ఇలా ఫార్ములా ప్రకారం చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా ఒక చిన్న కోడ్ రూపంలో కూడా చేయొచ్చు. ఎలానో చూద్దాము. ముందు అవి గుర్తుండాలి అంటే ఈ కోడ్స్ గుర్తుండాలి. ఇఫ్ n ఈక్వల్ టు 2 అంటే 2 టైమ్స్ కనుక్కోవాలి కాబట్టి 2 1 అని. ఇఫ్ n ఈక్వల్ టు 3 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటే కోడ్ వచ్చి 3 3 1గా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ n ఈక్వల్ టు 4 దెన్ 4 టైమ్స్ అన్నట్లు. సో 4 6 4 1 ఈ కోడ్స్ మనము గుర్తుపెట్టుకొని ఉండాలండి. 2 టైమ్స్కి 2 1, 3 టైమ్స్కి 3 3 1, 4 టైమ్స్కి 4 6 4 1. ఈ కోడ్స్ ఏంటబ్బా అంటే ఒక ఎగ్జాంపుల్, మనం ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్గా చేద్దాము, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఇఫ్ P ఈక్వల్ టు 12,000, R ఈక్వల్ టు 10% ఫర్ 1.5 year, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ఫైండ్ CI. ఇక్కడ మనము బాగా అబ్జర్వ్ చేయాలి. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చారు. హాఫ్ ఇయర్లీ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకిచ్చిన ఎన్ని ఆ ఇయర్లలో కాకుండా మంత్స్లలో ఫైన్, దట్ మీన్స్ 6 monthsకి ఒకసారి అన్నట్లు తీసుకోవాలన్నమాట. n ఈక్వల్ టు 1.5 కదా, 1.5 year కాబట్టి 1.5 year అంటే 6 months అనేవి 3 వస్తాయి. సో n ఈక్వల్ టు 3 అవుతుంది. అట్ ద సేమ్ టైం హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా హాఫ్ అయిపోతుంది అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏముంది, 10% ఉంది. ఈ 10%కి బై 2 చేస్తే 5% వస్తుంది. సో ఇప్పుడు మనకి n వాల్యూ తెలిసిపోయింది, r వాల్యూ తెలిసిపోయింది. నౌ వీ విల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. a ఈక్వల్స్ టు p ఇంటూ 1+R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. p అమౌంట్, p వాల్యూ తెలుసు మనకి 12,000. 1+r వచ్చి 5/100 హోల్ క్యూబ్. దట్ మీన్స్ n ఈక్వల్ టు 3 కాబట్టి క్యూబ్ అయిందనమాట. సో దాన్ని క్యాన్సలేషన్ చేస్తే 5 1 is 5, 5 20 is 100. సో 1 + 1/20 దట్ ఈస్ 21/20 అవుతుంది. 12,000 ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20. ఇక్కడ క్యాన్సలేషన్ చేస్తే 0 0 0 0 0 0 జీరోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అగైన్ 2 1s are 2 6s are 2 1s are 2 3s are. సో 4 యాక్చువల్లీ 4 3s are 12 అన్నట్లు కొట్టేసామండి. సో క్యాన్సలేషన్ చేస్తే మనకి 13,891.5 వచ్చింది. మనకి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి A మైనస్ P, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ 1,891.5 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం నేర్చుకున్న కోర్స్ ద్వారా ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాము. కాంపిటేటివ్ ఎగ్జామ్ వర్షన్లో అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, 12,000 ఇంటూ మనకిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 5% కదా. సో 5/100. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే వచ్చిన అమౌంట్ 600. మనం కోడ్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ n ఈక్వల్ టు 3 కాబట్టి 3 టైమ్స్ అనేది గుర్తుకు రావాలి. 3 టైమ్స్కి మనకి కోడ్ 3 3 1 అనమాట. సో ఫస్ట్ నెంబర్ 3 కాబట్టి ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే 1,800 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అమౌంట్, ఇక్కడ ఏదైతే మనకు వస్తుందో ఈ అమౌంట్కి మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 600 ఇంటూ మళ్ళీ 5%. క్యాన్సలేషన్ చేస్తే 6 5s are 30 వస్తుంది. 3 3 1 కాబట్టి నెక్స్ట్ నెంబర్ కూడా మళ్ళీ 3నే 3తో మల్టిప్లై చేస్తే 3 3s are 90 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన నెంబర్ ఏంటి, 30. దీనికి మళ్ళీ 5% ఫైండ్ అవుట్ చేయాలి. 5% ఫైండ్ అవుట్ చేస్తే 3/2 వచ్చింది. 3/2 అంటే 1.5 అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే 1,800 + 90 + 1.5 యాడ్ చేస్తే 1,891.5 వచ్చింది. చూసారా ఎంత ఈజీగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చో. అయితే ఎగ్జామ్ వర్షన్లో ఇది సరిపోదండి, ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రమే ఇది మనము యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇంత పెద్ద ప్రాసెస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
ఇలా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి కోడ్స్ ఈజీగా గుర్తుపెట్టుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కోడ్స్ ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. ఫస్ట్ టైం ఇఫ్ కోడ్ n = 2 2 1 అనేది కోడ్ గుర్తుండాలి. ఇఫ్ n = 3 3 3 1 అనేది గుర్తుండాలి. ఇఫ్ n = 4 4 6 4 1 అనే కోడ్ గుర్తుండాలి. మనకి 4 కంటే ఎక్కువ మించి ఉండదండి ప్రాబ్లము. సో ఇప్పుడు ఇలాంటిది ఇంకో ప్రాబ్లము. ఇఫ్ p = 5000 r = 12%, ఫైండ్ CI ఫర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఈ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ చేసి కామెంట్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.